డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీట్ ఎగ్జామినేషన్ మనకు మూడో తారీఖు అయిందమ్మా. 3వ తారీఖు అయిపోయిన తర్వాత ఎన్టీఏ వాళ్ళు అయితే ఒక ప్రెస్ రిలీజ్ నోట్ రిలీజ్ చేశారు. మరి సావు కపూర్ చల్లగా చెప్పినట్టు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మరి అక్కడక్కడ మరి వీళ్ళకి కొన్ని ఇర్రెగ్యులారిటీస్ వచ్చినాయంట. నీట్ ఎగ్జామ్లో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ రావడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్ ఆన్ 3rd కండక్టెడ్ షెడ్యూల్డ్ అండర్ ఫుల్ సెక్యూరిటీ ప్రోటోకాల్తో కండక్ట్ చేశారు. జీపీఎస్ ట్రాకర్ వెహికల్ చేశారు. కాకపోతే మరి ఆన్ ద లేట్ ఈవినింగ్ ఆఫ్ 7వ తారీఖుని 4 days ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఎన్టీఏ రిసీవ్డ్ ఇన్పుట్స్ కన్సర్నింగ్ అల్జెడ్ మాల్ ప్రాక్టీస్ యాక్టివిటీ అరౌండ్ ఎగ్జామినేషన్. రాజస్థాన్లో కొద్దిగా మాల్ ప్రాక్టీస్ జరిగినట్టు వాళ్ళకి వార్తలు వచ్చినట్టు. దీస్ ఇన్పుట్స్ ఆర్ ఎస్కలేటెడ్ బై దిస్ ఎన్టీఏ టు సెంట్రల్ ఏజెన్సీస్ మార్నింగ్ 8వ తారీఖు ఫర్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ నెసరీ యాక్షన్. ది యాక్షన్ సబ్సిక్వెంట్లీ అండర్టేకన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి అంటే. రాజస్థాన్లో మరి ఇర్రెగ్యులారిటీస్ జరిగినట్టు ఎగ్జాక్ట్గా వీళ్ళకి గెస్ట్ పేపర్ వచ్చిందంట. కొంతమంది స్టూడెంట్స్కి గెస్ట్ పేపరు, ఒక పేపర్ సపోజ్ మనకి 180 మార్కులకు ఉంటుంది, 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 180 క్వశ్చన్స్లో 140 క్వశ్చన్స్ మరి మ్యాచ్ అవుతున్నాయి అంట. మరి కొంతమంది చెప్తున్నారు. మరి దీనికైతే రాజస్థాన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంట. మరి పేపర్ లీక్ అయ్యిందా లేదనేది ఇంకా తెలియదు. పేపర్ లీక్ అయిందా, ది మ్యాటర్ ఈజ్ ప్రజెంట్లీ అండర్ ఇన్వెస్టిగేషన్. ద ఫ్యాక్ట్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ బై ఏజెన్సీస్ ఇన్ ద డ్యూ కోర్స్. ఎన్టీఏ will not judge the inquiry, not to characterize likely to out whatever the agencies determine, including findings that may require further action. Mildly, two candidates need 2026, their families afford integrity, very large majority of bona fide aspirant not in the question will not be devalued. NTA is conscious of the anxiety reports in this nature is cause we ask the student to allow agencies to space complete their work. ఎనీ నెససరీ స్టెప్స్ విల్ టేకన్ ఆన్ ద కన్సల్టేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది అమ్మ ఏదైనా హెల్ప్ లైన్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు అయితే మరి రాజస్థాన్లో కొద్దిగా అయిందని సమాచారం. ఇక్కడ పేపర్ లీక్ క్లైమ్స్, వైరల్ రిపోర్ట్ ఆన్ సోషల్ మీడియా అండ్ తెలంగాణ పేపర్ లీక్ అయినట్టు వైరల్ మీడియా. తెలంగాణ ఎల్జీ సెట్ ఆఫ్ 4 క్వశ్చన్ పేపర్ వర్ లీక్డ్ May 11th. Center issues a center in Jharkhand reportedly experienced delay over 4 hours delay అయ్యిందంట ఎగ్జామినేషను. ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు మాల్ ప్రాక్టీస్ ఇన్పుట్స్ May 7th ఎన్టీఏ రిసీవ్స్ ఇన్పుట్ రిగార్డింగ్ ద మాల్ ప్రాక్టీస్ యాక్టివిటీస్ ఎస్కలేటెడ్ టు. వీళ్ళు ఎన్టీఏ వాళ్ళకి మాల్ ప్రాక్టీస్ యాక్టివిటీస్ వచ్చినాయి. వీళ్ళు ఎస్కలేటెడ్ టు సెంట్రల్ ఏజెన్సీకి ఎస్కలేట్ చేశారు. ఇండిపెండెంట్ ఆఫ్ May 8వ తారీఖును లా ఎన్ఫోర్స్మెంట్ మల్టిపుల్ డిటెన్షన్స్ హ్యావ్ రిపోర్టెడ్ ఇన్ కనెక్షన్ విత్ ఇన్వెస్టిగేషన్ లెడ్ బై ద రాజస్థాను అండర్ ఇన్వెస్టిగేషన్ బై సెంట్రల్ ఏజెన్సీస్ ఫాలోయింగ్ ద క్రాక్ డౌన్ బై ద రాజస్థాను స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అంటే ఎస్ఓజీ వాళ్ళకి మరి అప్డేట్ ఇచ్చారంట. మరి స్టూడెంట్స్ కొన్ని గెస్ట్ పేపర్లో ఏంటంటే ఇట్లాగా 125 మరి 140 ఇట్లా గెస్ట్ పేపర్ కొంతమంది ప్రాక్టీస్ చేశారంట. ఈ ప్రాక్టీస్ చేసిన ఈ 180కి ఈ 140 మ్యాచ్ అయినాయి అంట. అసలు ఎందుకు మ్యాచ్ అయినాయి ఏందనేది వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు స్టూడెంట్స్. మరి నా దృష్టిలో మరి లాస్ట్ ఇయర్ కూడా మరి స్టూడెంట్స్కి ఇదే విధంగా మరి కొంతమంది కౌన్సిలింగ్ లేట్ అవటం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా కౌన్సిలింగ్ ఎందుకైంది, అక్కడ జనరేటర్ పోయింది, ఇక్కడ కరెంట్ పోయింది, ఇక్కడ వర్షం పడింది. దానివల్ల మరి అదేవిధంగా మహారాష్ట్ర, ఇక్కడ మధ్యప్రదేశ్, లాస్ట్ ఇయర్ మధ్యప్రదేశ్లో కదా, మధ్యప్రదేశ్, తమిళనాడు ఎగ్జామినేషన్ సెంటర్లో మనకు కరెంట్ పోయింది, వర్షం వచ్చింది. దానివల్ల వీళ్ళు కోర్టుకు వెళతాము, మరి కౌన్సిలింగ్ డిలే అవటము, మరి ఈ సంవత్సరం కూడా నేను అనుకున్నా ఈ సంవత్సరం ఇంకా ఏమీ లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు అనుకుంటే మళ్ళీ మరి రాజస్థాన్ రూపంలో ఇక ఇర్రెగ్యులారిటీస్ రూపంలో మరో ప్రాబ్లం వచ్చిందమ్మా. మరి స్టూడెంట్స్ ఇలాంటి ఏం జరగదు, రీ ఎగ్జామినేషను జరిగే అవకాశం తక్కువ. ఒకవేళ సపోజ్ రాజస్థాన్ ఆ ఏరియాలో కానీ జరిగిందంటే అక్కడ ఆ ఏరియా వరకు రీ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా పెట్టరు. దీనివల్ల ఏంటంటే మరి కంపల్సరీగా సపోజు వాళ్ళ పేపర్స్ వ్యాలిడేషన్ చేసిన తర్వాత కూడా అక్కడ కానీ ఎక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని మరి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ మార్క్స్ హైయెస్ట్ స్కోర్ వస్తుంది కదా రాజస్థాన్లో. ఒకవేళ హైయెస్ట్ స్కోర్ వచ్చిన తర్వాత వాళ్ళని విత్తి హెళ్ళల్లో పెట్టే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మనకి న్యూస్ అయితే వచ్చింది. మరి ఈమెయిల్ మరి యాంటీ మాల్ ప్రాక్టీస్ టెక్ ఎవ్రీ క్యాండిడేట్
అండర్వెంట్ బయోమెట్రిక్ వెరిఫికేషన్, జామర్స్ పెట్టారు. మరి అదేవిధంగా ఆల్ ఎగ్జామ్ హాల్స్ ఆర్ మానిటర్ ఏఐసిసి కెమెరాతో పెట్టారు. ట్రేసబిలిటీ క్వశ్చన్ పేపర్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ జీపీఐ ట్రాక్డ్, అంటే ఈ క్వశ్చన్ పేపర్ ఎక్కడ వెళ్తుంది, ఎక్కడ ఉంటుంది, పోలీస్ స్టేషన్లో ఉంటుందా లేదా అనేది అన్ని విధాలుగా మరి చూశారు. మరి ఇన్ని చేసినా కానీ మరి రాజస్థాన్లో మాల్ ప్రాక్టీస్ జరిగిందని వీళ్ళకి అనుమానం వచ్చింది. 140 క్వశ్చన్స్ మ్యాచ్ అవుతున్నాయి అంట. 180 క్వశ్చన్స్కి 180 × 4 720 మార్కులు. 720 మార్కులు ఇక్కడ 140 క్వశ్చన్స్ అంటే మరి ఇక్కడ 600 16 దాదాపు మీకు 560 మార్కులు వీళ్ళకి వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే కొంతమంది స్టూడెంట్ టాప్ మరి కాలేజెస్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటివి కానీ రియల్గా జరిగి ఉంటే జస్ట్ ఫర్ మరి అందరూ కూడా మరి ఊహిస్తున్నారు. మరి ఈ 140 క్వశ్చన్లు 120 క్వశ్చన్లు ఎందుకు మ్యాచ్ అనియలేదు అనేది కూడా మరి స్టూడెంట్స్ మరి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ప్యానిక్ అవ్వమాకండి, డోంట్ ప్యానిక్. ఇలాంటి న్యూస్ వచ్చింది, లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. మరి మీకు ఒక 1 మంత్ మళ్ళీ దీని మీద ఒక 1 మంత్ డిలే అవకాశం అయి ఉంటుంది. మరి కౌన్సిలింగ్ డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా అక్టోబర్కి వెళ్ళిపోయింది. అక్టోబర్, నవంబర్ ఆ ప్రాంతం వరకు జరిగిన ఈ స్టూడెంట్స్ మరి అందరూ కూడా మరి రీ ఎగ్జామ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కొద్దిగా ధైర్యంగా ఉండండి. మీ యొక్క ఎఫర్ట్ మరి స్టూడెంట్స్ కూడా చాలా లాంగ్ టర్ము, షార్ట్ టర్ము, 2-3 లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.